హలో మామ! అందరూ ఎట్లున్నారు? బాగున్నారనే అనుకుంటున్నా. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరంతా. ఫోర్త్ హోకాగెగా మినాటోకు బదులు ఒరోచిమారు అయితే ఎట్లుంటది? సో విలేజ్ మంచిగా ముందుకు సాగుద్దా? లేకపోతే మొత్తానికి సంకనాకిపోద్దా? ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. హలో మామ! వెల్కమ్ టు ఉజ్మా కిక్లన్. ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానెల్‌లో చాలానే ఉంది. వెళ్లి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొదలెడదామా? ఫస్ట్ ఫోర్త్ హోకాగే ఎవరిని చేయాలిరా అని డిసైడ్ చేసేటప్పుడు ఈ డాన్స్ వాళ్ళు లేచి ఒరోచిమారు గాని చేద్దామని అయితే అంటాడు. అప్పుడే మన హిరుజన్ తాత కూడా లేచి వద్దు మినాటోని అయితే హోకాగే చేద్దామని అంటాడు. ఆహా! సొంత స్టూడెంట్‌కే వెన్నుపోటు పోసావు కదా హిరుజన్ తాత. ఇంకా ఫోర్త్ హోకాగేగా మినాటోని చేద్దామంటే అక్కడ అందరూ కూడా ఓకే అన్నారు. సో ఫోర్త్ హోకాగే అయితే అయిపోయాడు మన ఫ్లాష్ మ్యాన్. కాకపోతే అది అవ్వకుండా మన నాగరాజు గాడు హోకాగే అయితే ఎట్లుంటదో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనోడైతే చిన్న పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేసి యామాటోని అయితే క్రియేట్ చేసిండు కదా, అదే వుడ్ స్టైల్ యూజ్ చేసేలాగా. ఇంక ఇప్పుడు మనోడు హోకాగే అయింది కాబట్టి అడ్డాదుపు లేకుండా బుడ్డ పోరాలను తీసుకొని ఎక్స్పెరిమెంట్లు అయితే చేస్తా ఉంటాడు. సో ఇంకా ఆ టైంలో వచ్చేసి యామాటో లాంటి అయితే చాలా మంది పుట్టుకొస్తారు. బట్ ఇది ఒక్కటే కాదు, చాలా మంది చిన్న పిల్లలు ఓం నమః శివాయ. నెక్స్ట్ నైన్ టైల్స్ అటాక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అది యాస్టీజ్ అయితే అయితేనే ఉంటది మామ. అప్పుడే నరుటో పుడతాడు. ఇంకా అప్పుడే ఒబిటా వాడు వచ్చి కూడా కుషిన లోపల నుంచి అయితే నైన్ టైల్స్ అయితే బయటికి తీస్తాడు. ఇంకా నైన్ టైల్స్ అయితే విలేజ్ మీదకి అయితే ఇష్టపెడతాడు. సో అదైతే విచ్చల్ విడిగా బొమ్మలతో ఆడుకున్నట్టయితే ఆడుకుంటది విలేజ్ ని. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన మినాటో అయితే నైన్ టైల్స్ తో అయితే ఫైట్ చేయడు. మరి ఎవర్రా ఫైట్ చేస్తారంటే మన నాగరాజ్ క్రియేట్ చేసిన యమటో లాంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళ వుడ్ స్టైల్ తో అయితే కురామాన్ అయితే స్టాప్ చేస్తారు. ఇంకా నైన్ టైల్స్ ని తీసుకొని మళ్ళీ కుషిన లోపలనే సీల్ చేస్తారు. ఒక పక్క ఒబిటో వర్సెస్ మినాటో ఫైట్ కూడా అయితా ఉంటది. సో దాంట్లో మినాటో అయితే ఒబిటోని అయితే పండగ పెడతాడు, అయిపోతుంది ఆడికి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే మినాటో ఇంకా కుషిన బతుకు ఉంటారు. సో నరుటో లోపల అయితే నైన్ టైల్స్ అయితే ఉండదు. సో ఇంకా ఒరిజినల్ సిరీస్ లాగానే నైన్ టైల్స్ అటాక్ జరిగింది మామ. సో దాన్ని తీసుకొని అయితే ఉచియా క్లాన్ వాళ్ళకైతే అండగడతారు, అంటే వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. సో అప్పుడే ఇటాచి వచ్చేసి ఒరోచిమారు దగ్గర అయితే ఉచియా క్లాన్ వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్తాడు. ఎందుకంటే అప్పుడు వాడేగా మామ హోకాగే. ఇంకా అప్పుడు డాంజావాడు ఒరోచిమారు దగ్గరకు వచ్చేసి ఉచియా క్లాన్ మొత్తం లేపేద్దామని ఐడియా అయితే ఇస్తాడు. అప్పుడు మన నాగరాజు గారు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే మనకి షేరింగ్ గన్స్ కావాలి మామ, దాంతో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి గాడు. అప్పుడు ఇటాచిని పిలిచి అయితే వీళ్ళు చెప్తారు ఉచియా క్లాన్ మొత్తం వేసేయి, కాకపోతే చిన్న పిల్లల్ని మాత్రం వదిలేయని. చిన్న పొరాలను ఎందుకు వదిలేయమన్నాడంటే మనోడు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి మామ బుడ్డ పొరాల మీద. ఆ రాత్రి ఇటాచి వెళ్ళి ఉచియా క్లాన్ మొత్తాన్ని ఊచకోత వస్తా ఉంటాడు. బుడ్డ పొరాలను వదిలిపెడతాడు. ఎగ్జాంపుల్ సాస్కే ఇంకా మిగతా వాళ్ళందరూ. సో అప్పుడు సాస్కే అయితే ది లాస్ట్ ఉచిహా అనే ట్యాగ్ మాత్రం పోతుంది. తర్వాత ఒరోచిమారు వాడు వచ్చేసి ఇటాచి చెప్తాడు నువ్వు అకాట్సుకులో స్పై లాగా పనిచేయని. దానికి ఇటాచి ఓకే అని మాత్రం వెళ్తాడు. కాకపోతే మన నాగరాజు గారిని అయితే ఎక్కువ నమ్మడు. ఇంకా నరుటో సంగతికి వచ్చేస్తే నరుటో లోపల అయితే నైన్ టైల్స్ ఉండవు. సో మనం దగ్గర అయితే నైన్ టైల్స్ చక్ర అయితే ఉండదు. కాకపోతే మినాటో ట్రైనింగ్ ఇస్తాడు మామ నరుటోకి. సో అందుకే మనోడైతే చిన్నప్పుడే స్పీడ్ ఇంకా స్ట్రాంగ్ అయితే అవుతాడు. చిన్నప్పుడు సాస్కే ఎంత పవర్ఫుల్ ఉండేటోడు అంతే పవర్ఫుల్ గా నరుటో కూడా అవుతాడు. సో వీళ్ళిద్దరు అయితే చిన్నప్పుడే రియల్ రైవల్స్ అయితే అయిపోతాడు. టీమ్స్ అయితే ఫామ్ అవుతుంది. సో మొత్తం రియల్ గా నరుటో టైం లో అనేది జరుగుతుంది ఒక్కటి తప్ప. ఇప్పుడు నాగరాజ్ గారు హోకాగే కాబట్టి విలేజ్ మీద అయితే అటాక్ చేయడు. ఇంకా చూడండి ఎగ్జామ్స్ అయితే అలా జరుగుతూ పోతా ఉంటాయి. ఇంకా సాస్కే చూడండి అయితే ఇటాచి అయితే వస్తాడు. సో ఇటాచితో అయితే కొంచెం మాట్లాడతాడు. మా ఈ సీన్ గుర్తుంది అందరికి. కానీ అప్పుడే జిరాయ్ తాత వచ్చేసి మనల్ని అయితే సేవ్ చేస్తాడు. అక్కడతోనైతే కథ అయిపోయింది. ఇంకా అప్పటికి మన హిరుజన్ తాత అయితే బతుకున్నాడు. సో ఒరోచిమారు గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అని మన తాతకైతే తెలుసాయి. సో ఇంకా తర్వాత ఒరోచిమారుని అయితే రెడ్ హ్యాండెడ్ గా అయితే పట్టుకుంటాడు మన తాత. ఇంకా సేమ్ నరుటో రియల్ టైమ్ లో చూడండి ఎగ్జామ్స్ అప్పుడు వీళ్ళిద్దరికి ఎట్లా ఫైట్ జరిగిందో అట్నే ఫైట్ అయితే జరుగుతుంది. సో మన హిరుజన్ తాత అయితే చచ్చిపోతాడు. అట్నే ఒరోచిమారు గాని చేయి కూడా లేచిపోతుంది. ఇంకా ఒరోచిమారు గారు వచ్చేసి విలేజ్ నుంచి అయితే ఎస్కేప్ అయితే ఉంటాడు. అట్నే సాస్కే కూడా ఎరేస్తాడు. సో ఇంకా అప్పుడే ఫైనల్ వేరేలో సాస్కే వర్సెస్ నరుటో ఫైట్ అయితే జరుగుతుంది. ఇంకా సేమ్ ఒరిజినల్ టైమ్ లైన్ లానే నరుటో వచ్చేసి జిరాయ్తో అయితే వెళ్తాడు ట్రైనింగ్ కోసం. ఇంకా సాస్కే వచ్చేసి ఒరోచిమారు దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు ఒరోచిమారు వచ్చేసి సాస్కేకి కర్స్మాక్ అయితే వేస్తాడు. ఇంకా అప్పుడు మినాటో బతుకున్నాడు కాబట్టి ఫిఫ్త్ హోకాగే సునాడే కాకుండా మినాటో అయితే అవుతాడు. ఇంకా నరుటో టైం స్కిప్ తర్వాత అయితే విలేజ్ కి అయితే వస్తాడు. ఇంకా సాస్కే కూడా స్ట్రాంగర్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ కూడా జరుగుతుంది. ఇంకా మొత్తం ఒరిజినల్ టైమ్ లో ఎట్లుందో అట్నే కంటిన్యూ అవుతా ఉంటది. మనోడు వచ్చేసి గారన్ అయితే రెస్క్యూ చేస్తాడు. ఇంకా అకాట్సుకితో అయితే ఫైట్ చేస్తాడు. ఇంకా అట్నే జిరాయ్ చచ్చిపోతాడు. సో సాస్కే వచ్చేసి ఫస్ట్ అయితే ఒరోచిమారు అయితే వేసేస్తాడు. ఇంకా తర్వాత అయితే ఇటాచిని కూడా చంపేస్తాడు. ఇంకా తర్వాతకి సాస్కే ఒబిటో దగ్గర నుంచి అయితే నిజం తెలుసుకుంటాడు ఇటాచి గురించి. సో ఇంకా సాస్కే వచ్చేసి అకాట్సుకిలో జాయిన్ అవుతాడు. ఇంకా కిల్లర్ బీ ని తీసుకురావడానికి అయితే వెళ్తాడు. ఇంకా తర్వాత నరుటో వచ్చేసి సేజ్ మోడ్ నేర్చుకోవడానికి అయితే వెళ్తాడు. అప్పుడే పెయిన్ వచ్చేసి హిడెన్లీ విలేజ్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఎందుకంటే కుషినలో పడే నైన్ టైల్స్ ఉంది కదా దాన్ని తీసుకెళ్ళడానికి. సో అప్పుడే నరుటో ఊరమా సెంట్రీ జరుగుతుంది. ఇంకా మినాటో కూడా అక్కడే ఉంటాడు. ఇద్దరు కలిసి అయితే పెయిన్ అయితే డిఫీట్ చేస్తారు. ఇంకా అప్పుడే మినాటో వచ్చేసి ఫైకాగే సమిట్ కి అయితే వెళ్తాడు లీఫ్ ని రిప్రజెంట్ చేయడానికి. సో మినాటో విజ్డమ్ వాళ్ళని అయితే అలైడ్ ఫోర్సెస్ అయితే లీడ్ చేయడానికి అయితే చూస్ చేసుకుంటారు. అప్పుడే సాస్కే విలేజ్ కి వచ్చేసి అయితే డాన్సో వన్ అయితే వేసేస్తాడు. అదే టైంలో మన ఒబిటో కూడా ఫోర్త్ గ్రేడ్ నింజా వారిని అయితే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇంకా రాయకాగతో అయితే మాట్లాడి వస్తుంటే నరుటో వర్సెస్ సాస్కే ఫైట్ కూడా అవుతుంది. తర్వాతకి సాస్కే వచ్చేసి ఇటాచి ఎంఎస్ తీసుకొని ఈఎంఎస్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఇంకా సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది మామ. షినోబీస్ అందరు రీఅనిమేట్ అవుతారు. ఇంకా ది గోస్ట్ ఆఫ్ ది ఉచిహా ఎంట్రీ అవుతుంది. ఇంకా ఇటాచి వచ్చేసి కాబుటోతో అయితే ఫైట్ చేసి
వచ్చేసి రియాన్మెంట్ జూట్సుని అయితే స్టాప్ చేస్తాడు. తర్వాతకి సాస్కే అయితే ఒరచుమారుగాని అయితే రిలీజ్ చేస్తాడు. వీళ్ళంతా కలిసి ఫస్ట్ సెకండ్ హోకాగెస్ అయితే రీయానిమేట్ చేస్తారు. ఇంకా వార్ అట్నే కంటిన్యూ అయితా ఉంటది. ఒబిటో అయితే 10 టైమ్స్ ఇంజురీకి అయితే అవుతాడు. ఇంకా అప్పుడు సాస్కే ఇంకా నరుటో చేతిలో అయితే ఒబిటో అయితే ఓడిపోతాడు. ఇంకా మాదర్ అయితే చచ్చిపోతాడు. కగుయా రివైవ్ అయ్యి ఇంకా టీమ్స్ వచ్చేసి కగుయాని అయితే ఓడిస్తారు. ఇంకా నరుటో వర్సెస్ సాస్కే ఫైనల్ బ్యాటిల్ కూడా ఉంటది. సో ఇంకా మొత్తానికి వార్ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇంకా మినాటో వచ్చేసి కకాషిని హోకాగే చేస్తాడు. ఇంకా కకాషి గురించి అయితే నరుటో హోకాగే అవుతాడు. ఇంకా అట్లా స్టోరీ కంటిన్యూ అవుతా ఉంటది. సో ఇంకా అంతే. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసిరో ఈ ఎమోజిని అయితే కామెంట్ చేయండి. ఇంకొకవేళ మదర్ హోకాగే అయితే కూడా ఎలా ఉంటుందో నేను ఒక వీడియో అయితే చేసిన. సో ఎండ్ కార్డ్స్ అయినా లేకపోతే కామెంట్ సెక్షన్ లో లింక్ చేస్తా, పోయి చూడండి. అట్నే ఇంకా ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. తొందరగా అయితే 1K అయితే చేసేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ అయితే మన ఛానల్ లో చాలానే ఉంది, వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటాం అలా. బాయ్.